అనుమానాస్పద మృతిగా మొదట కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. ఆ తర్వాత దర్యాప్తు చేసుకుంటూ వెళ్తే వినుత ఆమె భర్త చంద్రబాబు దగ్గరికి వచ్చి ఈ కేసు ఆగినట్లుగా తెలుస్తోంది. మొత్తం వారిద్దరు సహా వినుత ఆమె భర్త చంద్రబాబు సహా మొత్తం 5గురిని పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా సమాచారం. నిందితులు కాళహస్తికి చెందినటువంటి శివకుమార్, గోపి, దాసర్గా తెలుస్తోంది. వారందరినీ కూడా ఇప్పటికే అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అయితే ఇప్పటికే రాయుడు 10 సంవత్సరాలుగా వినుత దగ్గర పనిచేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆవిడ పిఏగా పనిచేస్తున్నట్లుగా తెలుస్తోంది. అలాగే వినుత శ్రీకాళహస్తి జనసేన పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో 10 ఏళ్ల నుంచి చాలా నమ్మకంగా పనిచేస్తున్నాడు రాయుడు. శ్రీనివాసులు అలియాస్ రాయుడు. అయితే రాయుడికి తల్లిదండ్రులు లేరు. అతని బామ్మ దగ్గరే పెరిగినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో 10 ఏళ్లుగా చాలా నమ్మకంగా వినిత దగ్గర పనిచేస్తూ వస్తున్నాడు. అయితే ఈ మధ్య కాలంలో వినితను బెదిరించినట్లుగా తెలుస్తుంది. తన దగ్గర ఆమెకు సంబంధించిన కొన్ని వీడియోలు ఉన్నాయని, ఈ విషయంలో ఆవిడని బెదిరించినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో రాయుడు ప్రత్యర్థులతో కలిసి పనిచేస్తున్నాడు అంటూ వినుత కోపం పెంచుకొని, అతని మీద ఒక రకమైన పగను పెంచుకొని మరికొంతమందితో కలిసి శివకుమార్, గోపి, దాసరి వీళ్ళతో కలిసి అతన్ని చిత్రవధ చేసి చిత్రహింసలు పెట్టి చంపేసినట్లుగా తెలుస్తోంది. ఆ తర్వాత చెన్నైకి తీసుకువెళ్ళి అక్కడ ఉన్నటువంటి కూనం నదిలో పడవేసినట్లుగా తెలుస్తుంది. అయితే 8వ తారీఖున పోలీసులకు అక్కడ ఒక అన్ఐడెంటిఫైడ్ బాడీ ఒకటి దొరికింది. ఈ నేపథ్యంలో పోలీసులు అది ఎవరిది ఏంటి అని విచారించబోయారు. ఈ నేపథ్యంలోనే అతని చేతి మీద, రాయుడు చేతి మీద జనసేన సింబల్ కనిపించింది. అలాగే వినూత పేరు కూడా కనిపించినట్లుగా తెలుస్తోంది. అప్పటి నుంచి ఇక వెతకడం మొదలు పెడితే సీసీ కెమెరాల ఆధారంగా ముందుగా శివకుమార్, గోపి, ఈ దాసరులను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత అసలు విషయం కూపీ లాగితే అప్పుడు వినూత ఆమె భర్త చంద్రబాబు పేర్లు బయటకు వచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే వారిని విచారించగా, తమ శైలిలో విచారించగా మొత్తం మీద అసలు విషయం బయటకు వచ్చింది. తన దగ్గర కొన్ని వీడియోలు ఉన్నాయంటూ ఈ మధ్య రాయుడు బెదిరిస్తున్నాడని, ఈ నేపథ్యంలో అపోజిషన్తో కలిసి, తమ శత్రువులతో కలిసి పనిచేస్తున్నాడు అంటూ వినూత అతన్ని చిత్రహింసలు పెట్టి చంపించినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు విచారణ చేస్తున్నారు, మరింత సమాచారం తీస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ విషయం బయటకు వచ్చిన వెంటనే జనసేన పార్టీ నుంచి ఒక లెటర్ కూడా బయటకు వచ్చింది. వినూతను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ తమ పార్టీ కార్యకలాపాలకు, అలాగే పార్టీకి సంబంధించిన సిద్ధాంతాలకు వినూత వ్యవహార శైలి కొంత ఇబ్బందికరంగా ఉన్నందున కొన్ని రోజులు సస్పెండ్ చేస్తున్నామంటూ ఒక లెటర్ కూడా బయటకు వచ్చిన విషయం మనం చూసాం. ఈ నేపథ్యంలో అసలు పోలీసులు ఏం చెప్పారో ఒకసారి వాళ్ళ మాటల్లోనే విందాం. సంఘటన బాధాకరం. జనసేన పార్టీ నుంచి ఇన్ఛార్జ్గా ఉన్న వినూత గారు, అట్నే వాళ్ళ భర్త చంద్రబాబు గారు, ఈ శ్రీనివాసులు అలియాస్ రాయుడు, ఇతను వినూత గారి దగ్గర 15 ఏళ్ళ నుంచి అతని దగ్గరే ఉన్నారు. అతను తల్లిదండ్రులు లేని అనాథ. తర్వాత వాళ్ళ అవ్వ కూడా ఉంది, పెద్ద ఆవిడ. ముందు నుంచి వాళ్ళ కార్యకర్త వాళ్ళు ఉన్నారు. వాళ్ళ మధ్య మరి ఏ ఇష్యూస్ జరిగాయి అనేది మనకి ఇంకా ఇన్ఫర్మేషన్ రాలేదు. కానీ ఈ హత్య జరిగిందని మాత్రం నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఎవరు హత్య చేపట్టా కూడా ఇది కూటమి ప్రభుత్వం ఎంకరేజ్ చేయదు. బాధాకరమైన విషయం. దీంట్లో భాగంగా 6 మందిని అరెస్ట్ చేశారని చెప్పి మరి ఎస్పీ గారితో మాట్లాడడం జరిగింది, కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. అరెస్ట్ చేశారని చెప్పారు. అట్లనే మాకు వచ్చిన వార్త మరి వినూత గారిని కూడా ఏదో పార్టీని సస్పెండ్ చేశారని వచ్చింది. జనరల్ గా ఇది ఏంటంటే ఇది ఒక వాళ్ళ పర్సనల్ జరిగిన ఇష్యూ. ఈ పార్టీలకి అతీతంగా, పార్టీలకి సంబంధం లేదు ఇష్యూలో. ఇది జరిగింది కూడా చెన్నై పరిధిలో జరిగింది. ఆ బాడీని కూడా తీసుకుపోతుంటే మరి 2 కార్లు తీసుకోవడం జరిగింది. దాంట్లో ఒకటి ఏపీ నెంబర్ కారు, ఇంకోటి తమిళనాడు నెంబర్ కారు. ఆ ఏపీ నెంబర్ 2 కార్లు 1 by 1 పోతుంటే చెన్నై అవుట్స్కర్ట్స్ లో ఏపీ కార్ అనేది అక్కడ రిపేర్ రావడం జరిగింది. ఆ బాడీని తీసి మళ్ళీ తమిళనాడు కారు షిఫ్ట్ చేసుకొని ముందుకు పోయి రివర్ లో పడేయడం జరిగింది. ఆ రివర్లలో మనం కొట్టుకుపోతుంటే ఇక్కడ బ్లాకేజ్ వచ్చి మళ్ళీ డౌట్ వచ్చి పోలీసు వాళ్ళు వెరిఫై చేస్తే జరిగింది. దాంట్లో మరి భాగంగా ఆ కారు CCTV ఫుటేజ్ అవి దొరికాయని చెప్తున్నారు. డెఫినెట్ గా దీని గురించి
ఇంకా కూడా డీటెయిల్డ్గా మరి పోలీస్ వారు వాళ్ళు కూడా మీటింగ్ పెట్టి చెప్పే అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా నేను కోరేది ఒకటి, ఇదొక వాళ్ళు పర్సనల్ గా జరిగిన ఇన్సిడెంట్ ని దయచేసి ఎవరి మీద రుద్దద్దని చెప్పి మేము ఘంటాపథంగా తెలియజేసుకుంటున్నాం. కానీ నిజంగానే ఆ శ్రీనివాస్ అనే అబ్బాయికి వాళ్ళ కుటుంబానికి నేను ప్రగాఢంగా సానుభూతి తెలియజేసుకుంటున్నాను. వాళ్ళ బాడీ కూడా సాయంత్రం 6 గంటలకు 7 గంటలకి తెచ్చే అవకాశాలు ఉంది. తప్పకుండా నేను దగ్గరుండి తమ్ముడి అంత్యక్రియలు కూడా దగ్గరుండి నేను చూసుకుంటానని చెప్పి ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేసుకుంటూ, అలానే తెలిసిన వెంటనే పొద్దున పై అధికారులు కావచ్చు అందరితో మాట్లాడడం చెప్పి వాళ్ళు కూడా దాని గురించి వివరించారు తెలియజేసుకుంటారు. అంటే ఒకటన్నా మీకెంత తెలుసో నాకు అంత తెలుసు వాస్తవంగా. ఎందుకంటే అది వాళ్ళ ఫ్యామిలీగా ఉండేటోళ్ళు, అతను పిఏగా డ్రైవర్ గా పనిచేసిన వాడు వాస్తవం. అప్పుడు మన ఇంటి కూడా వచ్చేటోడు, వాళ్ళతో పాటు మాట్లాడేటప్పుడు ఎలక్షన్స్ అప్పుడు వాళ్ళు చూస్తూనే వాళ్ళకి. కానీ సడన్ గా వాళ్ళకి ఏదో ఇష్యూస్ వచ్చినాయి అని చెప్పి నేను కూడా రూమర్స్ లాగా విన్నాం తప్ప కరెక్ట్ గా ఏం జరిగిందని మనకి తెలియదు. నాకు ఈరోజు పొద్దున్నే 6:45కి ఎవరో వ్యక్తి ఫోన్ చేసి చెప్పిన తర్వాత తెలిసింది ఇన్సిడెంట్ జరిగింది. డీటెయిల్ గా అయితే మాత్రం తెలిసి 1 or 2 days టైం పట్టచ్చు అన్న. తప్పకుండా ఏమి వచ్చిందో ప్రెస్ వారికి అప్డేట్ చేస్తారు. మళ్ళా చెప్తున్నా అన్న, దీని గురించి డీటెయిల్డ్ గా నాకు కూడా ఇంతవరకే మీకు చెప్పిన దానివరకే నాకు కూడా సమాచారం ఉంది. బై ఈవినింగ్ టోటల్ డీటెయిల్స్ అన్ని వస్తాయి. పైగా ఈ కేసు అంతా కూడా హ్యాండిల్ చేసేది చెన్నై పోలీసు కాబట్టి దీంట్లో ఆంధ్ర పోలీసు భాగం తక్కువ ఉంది కాబట్టి తర్వాత ఏమైనా ఫ్యూచర్ లో ఉంటే ఇక్కడ పోలీసు కూడా వాళ్ళకి ఇద్దరు కలిసి ఇన్వెస్టిగేషన్ చేసే పరిస్థితి ఉంటుంది. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మాత్రం తమిళనాడు పోలీసు అరెస్ట్ చేస్తున్నారు, వాళ్ళు రిమాండ్ లో పెట్టున్నారు. 6 మంది మీద కేసు బుక్ చేశారని చెప్పి నాకు తూచాయిగా ఇన్ఫర్మేషన్ ఉంది. మైట్ బి కరెక్ట్ ఆర్ தக்கோட நம்பர் ஆயிடுச்சு, பட் தே ஹேவ் பீன் அரெஸ்டட். அதாவது நம்ம இந்த C3 7 Hills லிமிட்டில் ஒரு பாடி நமக்கு கிடைக்கிது. பாடி வந்து சஸ்பீசியஸ் டெத்துன்னு போட்டு நம்ம விசாரிக்கிறோம். போஸ்ட்மார்ட்டத்தில் எது மர்டராக இருக்கிறதுக்கு வாய்ப்பு, ஸ்ட்ராங்குலேஷன்லாம் இருக்குது அப்படின்னு சொல்கிறாங்க. சொன்ன உடனே அப்போ வந்து எந்த குழுவும் இல்லை, நமக்கு டிசீஸ்ட் யாருன்னு தெரியாது, அக்யூஸ்ட் யாருன்னு தெரியாது. அப்போ சிசிடிவிலாம் வச்சு பார்க்கும் பொழுது ஒரு சந்தேகப்படக்கூடிய ஒரு கார் வருது. அந்த காரோட நம்பர் எடுத்து அது வழியாக ட்ரேஸ் பண்ணி அந்த கார் அங்கே யார் கொண்டு வந்தாங்கன்னு பிடிக்கும் பொழுது அந்த இது வந்து மர்டர்னு நமக்கு தெரிய வருது. அந்த கார் அப்போ அங்கே கொண்டு வந்தவங்களாம் பிடிச்சிட்டோம். மொத்தம் இது வரைக்கும் எத்தனை பேர்? 5 பேர் அரெஸ்ட் பண்ணியிருக்கிறோம். அவங்களும் கன்ஃபெஸ் பண்ணிட்டாங்க. அங்கே இது வந்து மோட்டிவ் எப்படின்னா, இது நம்ம மாநிலம் இல்லை, பக்கத்தில் ஆந்திரா மாநிலத்தில் ஒரு கட்சிக்காரங்க ஜனசேனா கட்சி இருக்கு இல்லையா, அந்த கட்சியில் ஒரு கேண்டிடேட்டாக முதல்ல கண்டெஸ்ட் பண்ணவங்க இந்த டைம் வாய்ப்பு கிடைக்காம அவங்களோட கூட்டணி கட்சிக்கு அந்த வாய்ப்பு போச்சு. அது சம்மந்தப்பட்ட ஒரு பிரச்சனை அது. அதில் இவர் வந்து இந்த இறந்து போன அவர் ஆப்போசிட் குரூப்புக்கெலாம் சப்போர்ட்டாக இருந்தார், சில வீடியோஸ்லாம் எடுத்தாருன்னு சொல்லி ஆர்டர் பண்ணியிருக்கேன். ஆந்திராவில் கொலை பண்ணிட்டு பாடி கொண்டு ஏன் வந்தாங்கன்னு கேட்டிங்கன்னா, அவங்களுக்கு இங்கே வந்து ட்ரீட்மெண்ட் வந்த வகையில் இங்கே வந்துட்டு போனதில் இந்த ரூட்டு தெரியும். ஸோ அதனால் இங்கே கொண்டு வந்து போட்டால் நம்மளை கண்டுபிடிக்க முடியாதுன்னு நினச்சிட்டு கொண்டு வந்து அது விசாரணை முடியல சொல்லலாம். நாங்கள் கொலைன்னு தான் இது. அவ்வளோதானே சார், இது முடிஞ்சிருச்சா? C3 7 Hills அடுத்த நான் ஆமாம். இந்த இதில் நுங்கம்பாக்கத்தில் அந்த பப்பில் நடந்த ஒரு தகராறில் ஆரம்பித்து ஒரு கேஸ் போட்டோம். அதில் இருக்கிறவங்களை பிடிச்சி விசாரிக்க இது இந்த பேக்வேர்ட் ஃபார்வேர்ட் லிங்கிங்னு சொல்லுவாங்க. ஒரு குற்றவாளியை, குறிப்பாக இந்த நார்காட்டிக்ஸ் போதைப்பொருள் சம்மந்தப்பட்ட குற்றவாளியை பிடிக்கும் பொழுது பேக்வேர்ட் ஃபார்வேர்ட் லிங்கிங் பார்க்கும்போது நிறைய பேர் அதில் மாட்டினாங்க. அதில் அந்த வழக்குக்கு அப்புறம் அதுக்கப்புறம் 10 வழக்குகள். రైట్, ముందుగా 8వ తారీఖు ఒక డెడ్ బాడీ దొరికింది వాళ్ళకి. ఈ నేపథ్యంలో మృతదేహం దొరికిన నేపథ్యంలో ఇది ఏదైనా ఆత్మహత్య ఉండొచ్చేమో, నదిలో దొరికింది కాబట్టి అని చెప్పి అనుకున్నారు ముందుగా చెన్నై పోలీసులు. కానీ
బాడీని అబ్జర్వ్ చేసిన తర్వాత గాయాలు ఉండడాన్ని చూసి ఖచ్చితంగా ఇది మర్డర్ అయి ఉంటుందంటూ వాళ్ళు అనుమానించారు. ఆ తర్వాత ఎవరు ఏంటి అనేది ఎలా ట్రేస్ చేయాలని చూసినప్పుడు హ్యాండ్ మీద పేరు రాసి ఉండడాన్ని గమనించారు. జనసేన పార్టీకి సంబంధించినటువంటి గుర్తు, అలాగే వినూత పేరు రాసి ఉండడాన్ని వాళ్ళు గుర్తించారు. అలాగే అసలు ఆ బాడీ ఎక్కడి నుంచి వచ్చిందా అనేది చూసినప్పుడు అంటే ఆ బ్రిడ్జ్ మీదకి కారులో తీసుకొచ్చి పడేయడానికి గమనించడం, ఆ కార్ నంబర్స్ ఆధారంగా ఎక్కడి కారులో పట్టుకొని ట్రేస్ చేసిన నేపథ్యంలో వారు శివకుమార్, గోపి ముందు దాసరిలను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత పూర్తిగా వాళ్ళని విచారించిన తర్వాత వినూత, ఆమె భర్త చంద్రబాబు పేర్లు బయటకు వచ్చినట్లుగా తెలుస్తోంది. 10 ఏళ్లుగా వినూత దగ్గర పిఏగా పనిచేస్తున్నాడు రాయుడు అనే వ్యక్తి. అయితే రాయుడికి కుటుంబ సభ్యులు ఎవరు లేరు, తల్లిదండ్రులు లేరు. అతను వాళ్ళ బామ్మ దగ్గరే పెరుగుతూ వచ్చాడు. అయితే 10 ఏళ్ల నుంచి వినూత దగ్గర చాలా నమ్మకంగా పనిచేస్తున్నటువంటి వ్యక్తిగా తెలిసింది. కానీ వాళ్ళ మధ్యలో ఏమైందో ఏంటో తెలియదు అంటున్నారు. పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా మాట్లాడారు. వాళ్ళ మధ్య ఏం జరిగిందో ఏంటో తెలియదు. వినూత సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు, ఏమని నాకు సంబంధం లేదు ఇంకా ఆ వ్యక్తితో, అతనికి మా పార్టీ కార్యక్రమాలకి సంబంధం లేదు, అతనికి మాకు ఏం సంబంధం లేదు అని ఒక పోస్ట్ కూడా పెట్టారు. అతన్ని అక్కడ తన పిఏ పోస్ట్ నుంచి తీసేస్తున్నానంటూ కూడా పోస్ట్ పెట్టడం జరిగింది. తర్వాత ఏదో చిన్నపాటి కొద్దిపాటి ఘర్షణ ఏమైనా జరిగిందేమో, లేదంటే ఇంకేదైనా సమస్యలు ఉన్నాయేమో అని పార్టీ కూడా భావించినట్లుగా తెలుస్తుంది. అయితే ఎప్పుడైతే ఈ విషయం తెలిసిందో పార్టీ కూడా ఒక ఇంత షాక్ గురైనట్లుగా తెలిసింది. అలాగే ఈ విషయానికి సంబంధించి డీటెయిల్స్ బయటకు వచ్చిన వెంటనే పార్టీ నుంచి ఒక లెటర్ కూడా బయటకు వచ్చింది. వినూతను సస్పెండ్ చేస్తూ పార్టీ నుంచి శ్రీమతి వినూత కోట బహిష్కరణ అంటూ ఒక లెటర్ను కూడా రిలీజ్ చేశారు. శ్రీకాళహస్తి నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉన్న శ్రీమతి వినూత కోట వ్యవహార శైలి పార్టీ విధి విధానాలకు భిన్నంగా ఉన్నందున గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉంచడమైంది. ఆమెపై చెన్నైలో హత్య కేసు నమోదైన విషయం పార్టీ దృష్టికి వచ్చింది. ఈ క్రమంలో శ్రీమతి వినూత కోటను పార్టీ నుంచి బహిష్కరించడమైనది అంటూ పార్టీకి సంబంధించిన లెటర్ హెడ్ కూడా మనకి బయట చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో ఇప్పటికే పార్టీలో కూడా ఇక ముందు ఏం చేయాలి ఈ విషయానికి సంబంధించి ఆలోచిస్తామన్నారు. అలాగే ఇది కేవలం ఇది పార్టీకి అంటగట్టొద్దు అంటూ జనసేన నుంచి ఒక రిక్వెస్ట్ కూడా వస్తుంది. పార్టీకి దీనికి సంబంధమే ఉంటుంది, అనవసరమైన వాళ్ళ పర్సనల్ విషయం అది. వాళ్ళకి తన పిఏ 10 ఏళ్లుగా పనిచేస్తున్నటువంటి తన పిఏకి తనకి ఏదో గొడవలు వచ్చాయి ఏదో విషయంలో, అది వాళ్ళ పర్సనల్ విషయంగానే చూడండి, పార్టీకి అంటగట్టే ప్రయత్నం చేయొద్దు అంటూ వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఈ అంశానికి సంబంధించి ఇక ఫుల్ డీటెయిల్స్ ఎలా ఉన్నాయి, అసలు విచారణ ఇంకా ఎలా జరుగుతుంది, ఇంకా ఏమైనా డీటెయిల్స్ ఉన్నాయా దీనికి సంబంధించి అనే వివరాలు కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి సురేష్ మనతో జాయిన్ అవుతున్నారు. సురేష్, డీటెయిల్స్ ఏంటి? తన దగ్గర కొన్ని వీడియోస్ ఉన్నాయని, దానికి సంబంధించి నేను బయట పెడతాను అని బెదిరించినట్లుగా వినూతను తెలుస్తుంది, ఈ రాయుడు అనే తన పిఏ. సో అసలు ఆ వీడియోస్ ఏంటి అనే వివరాలు ఏమైనా తెలుస్తున్నాయా? అలాగే రాయుడిని చిత్రహింసలు పెట్టి తన ప్రాణాలు తీశారు అంటూ తెలుస్తోంది. ఎలా జరిగింది, ఎక్కడెక్కడికి తీసుకెళ్లారు, ఏంటి వివరాలు ఏమైనా పోలీసులు చెప్తున్నారా? అసలు ఈ ఓవరాల్ కేసుకి సంబంధించి డీటెయిల్స్ ఎలా ఉన్నాయి ఇన్డెప్త్ గా? ఏదైతే శ్రీనివాస్ ఆలియాస్ రాయుడు ఇతను మృతి చెందింది కాళహస్తిలో అయినా కూడా డెడ్ బాడీ దొరికిందేమో తమిళనాడు సరిహద్దు ప్రాంతం. కాళహస్తిలో ఎటువంటి కేసు మిస్ అయినట్టుగాను మర్డర్ కేసుగాను నమోదు కానటువంటి పరిస్థితి. అయితే తమిళనాడుకు చెందినటువంటి చెన్నైకి సంబంధించినటువంటి పరిసర ప్రాంతంలో ఒక మురికి కాలం ఏదైతే ఒక నది ఉందో అక్కడ ఈ యొక్క బాడీ గుర్తించినటువంటి పోలీసులు అన్నోన్ బాడీగా గుర్తించారు. అయితే పోస్ట్ మార్టం ఇచ్చిన తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఇది హత్యగా గుర్తించి రిపోర్ట్ వచ్చిన నేపథ్యంలో ఒక్కసారిగా పోలీసులు కంగుతిన్నారు. ఎక్కడి నుంచి వచ్చింది బాడీ, ఎవరు మర్డర్ చేస్తుండొచ్చు కోణంలో పూర్తిగా కూపిలాగేటువంటి ప్రయత్నం చేశారు. అయితే ఈ నేపథ్యంలోనే పూర్తిగా వివరాలు లాగేటువంటి ప్రయత్నం పోలీసులు చేస్తే ఒక సీసీ ఫుటేజ్ లో ఆ యొక్క కాలువకు పరిసర ప్రాంతంలో ఒక సీసీ ఫుటేజ్ ఉన్నటువంటి పరిస్థితి. ఆ సీసీ ఫుటేజ్ లో ఈ యొక్క ఒక కారు నెంబరు నమోదైనటువంటి పరిస్థితి. ఆ తర్వాత కూడా ఏదైతే రాయుడు బాడీ మీద ఉన్నటువంటి పేర్లు కావచ్చు ఇవన్నీ కూడా ఆ కోణంలో ఆ యొక్క కార్ డీటెయిల్స్ మొత్తం కూడా సేకరించి సంబంధించినటువంటి కాళహస్తి పోలీసులకు సమాచారం ఇచ్చి పోలీసుల ద్వారా మరింత సమాచారం సేకరిస్తే ఎవరైతే ఈ రాయుడు అనేటువంటి వ్యక్తి జనసేన పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వినూత కోట దగ్గర పనిచేసేటువంటి వ్యక్తి. అయితే 10 ఏళ్లుగా ఇతను ఇక్కడ పనిచేస్తున్నాడు. ఇతను కేవలం ఒక డ్రైవర్ గాను ఒక పార్టీ వాళ్ళకు పర్సనల్ పిఏ గానే కాదు, ఒక ఇంట్లో సభ్యుడు లాగా కూడా అతను వీళ్ళతో 10 ఏళ్ల పాటు ఉంటున్నటువంటి పరిస్థితి. అయితే ఎందుకు అతన్ని కొట్టాల్సి వచ్చింది, వీరు చంపారా, ఎందుకు చంపారన్న అనుమానాలకు తావుతీస్తూ కొన్ని ప్రశ్నలు కూడా లేవనెత్తినటువంటి పరిస్థితి. ఇదే తరుణంలో అనేక ఒక ప్రశ్నలు కూడా ఏదైతే ఒక అనుమానాలు కలిగేలాగా కూడా వీళ్ళు వ్యవహరించిన తీరంతా కూడా బయటపడిందని చెప్పాలి. అయితే వీరు పూర్తి స్థాయిలో రాయును హత్య చేయగల కారణాలు ఏమనేసని ఒక దీనికి వస్తే
అనేక కోణాలు బయటపడుతున్నటువంటి పరిస్థితి. వ్యక్తిగతమైన ఎవరైతే వినీతకు సంబంధించినటువంటి వ్యక్తిగతమైనటువంటి పర్సనల్ విషయాలన్నీ కూడా తన ఫోన్లో ఉన్నాయని, వీళ్ళు పార్టీ సంబంధించినటువంటి విషయాలు మాట్లాడినవన్నీ కూడా తను రికార్డ్ చేసుకున్నాడని, గతంలో 50 లక్షలకు పైగా వినీతకు అతను ఎలక్షన్ టైంలో ఇచ్చినట్టుగా, ఆ తర్వాత పార్టీలో కీలక పదవి తీస్తానని చెప్పి పూర్తి స్థాయిలో అతనికి డబ్బులు ఇవ్వకుండా అనేక రకాలుగా కూడా అతను పట్టించుకోవడం లేదన్న కోణంలో కూడా అనేక విషయాలు కూడా వెలుగులోకి వచ్చాయని చెప్పాలి. పూర్తిగా 10 ఏళ్ల పాటు అంత విశ్వాసంగా నమ్మకంగా ఉన్నటువంటి వ్యక్తి ఈ రకంగా అతి దారుణంగా ఎవరైతే వినీత కావచ్చు, అతని భర్త కావచ్చు, ఇదే రకంగా మరో ముగ్గురు అంతా కూడా కలిసి ఈ కాళహస్తి చెందిన పరిసర ప్రాంతాల్లోనే ఒక చోట అతి దారుణంగా కొట్టి, అయితే ఇక్కడ ఈ ప్రాంతంలో ఎక్కడేసినా కూడా పోలీసులు ఛేదించేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఈ పరిసర ప్రాంతాలు ఎక్కడేసినా కూడా ఇతను పలానా చోట పనిచేసేటువంటి వ్యక్తి అని కూడా ప్రతి ఒక్కరూ గుర్తించేటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ఈ కేసులో మరొక ట్విస్ట్ కూడా మనం చూడాలి. ఏదైతే ఈ వినీత కావచ్చు, తన భర్త కావచ్చు, గతంలో వీళ్ళు చెన్నైకి హాస్పిటల్కి వెళ్ళి వచ్చినటువంటి పరిస్థితి నేపథ్యంలో ఆ యొక్క ప్రాంతాన్ని వీళ్ళు బాగా గుర్తించినటువంటి పరిస్థితి. అయితే ఆ యొక్క ప్రాంతాన్ని గుర్తుపెట్టుకొని నిన్న ఏదో ఇటీవల అదైతే 8వ తారీఖు రాయిని కొట్టి తర్వాత జరిగిందో ఆ అబ్బాయిని తీసుకెళ్లి అక్కడ పడేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ వస్తే లోకల్కి వస్తే గుర్తిస్తారు, ఏదో పక్క స్టేట్ లో వేస్తే పూర్తిగా అనుమానం రాదన్న కోణంలోనే వేసినట్టుగా కూడా పోలీసులు అయితే ప్రాథమికంగా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ఇంకా కూడా డబ్బులతో పాటు పర్సనల్ విషయాలకు సంబంధించి కూడా రాయుడు దగ్గర ఉన్నాయి, తను బెదిరిస్తున్నాడన్న కోణంలోనే ఈ యొక్క మర్డర్ జరిగిందని కూడా ప్రాథమికంగా మనం అయితే భావించాల్సి ఉంటుందని చెప్పాలి. ఏమి డబ్బులు కానీ ఇలాంటి విషయాల్లో పెద్దగా తనకి ఇవ్వకపోవడం వల్ల రాయుడు బెదిరించాడు అని తెలుస్తుందా మనకు? డబ్బులతో పాటు వ్యక్తిగతమైనటువంటి కొన్ని ఫొటోస్, వీడియోస్ ఉన్నదన్నది కూడా ఒక వాదన ఉంది. అది ఎలాంటివి, ఏ రకమైనటువంటి రిలేషన్ ఉందన్నది మాత్రం పూర్తి స్థాయిలో అయితే మన సమాచారం రావాల్సింది. అంటే ఇతను కేవలం ఒక పనుడు, వాళ్ళ ఒక డ్రైవర్ గాను, ఒక పిఏ గాను కాదు, ఒక కుటుంబ సభ్యుల్లాగా కూడా ఇతను వ్యవహారాలు అటు వినీతకి కావచ్చు, ఇటు ఇతనికి కావచ్చు, చంద్రబాబు ఎవరైతే వినీత భర్తున్నాడో అతనికి కావచ్చు, ఆ రకమైనటువంటి సత్సంబంధాలు ఉన్నాయి వీళ్ళకు. ఈ నేపథ్యంలోనే ఇది జరిగిందని కూడా చాలా స్పష్టంగా తెలుస్తున్నటువంటి పరిస్థితి. కేవలం ఒక డబ్బుకో కాదు, లేకపోతే మరొక దీనికో బ్లాక్ మెయిలింగో కాదు. అయితే వీళ్ళైతే ఏదైతే వినీత కావచ్చు, అతని భర్త కావచ్చు, ఆయన భర్త కావచ్చు, బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు కాబట్టి అతను బెదిరించే కోవాలోనే అతని మీద దాడి చేసినట్టుగా, ఆ కోణంలోనే అతను మరణించినట్టుగా కూడా అయితే కొంతమంది అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఆ వార్తలు ఎంతవరకు ఆ మాటలు వాస్తవం అనేది మాత్రం తెలియాల్సింది. అయితే పూర్తి స్థాయిలో డబ్బులే కాదు, వ్యక్తిగతమైనటువంటి ఏదైతే ప్రధానంగా అతని వద్ద ఏం రికార్డ్స్ ఉన్నాయి, ఎటువంటి ఫొటోస్ ఉన్నాయి, లేకపోతే ఎటువంటి ఆ డబ్బుకు సంబంధించినటువంటి లావాదేవీలు ఉన్నాయన్న కోణంలో కూడా పూర్తిగా దర్యాప్తులో అయితే మరింత సమాచారం కూడా పూర్తిగా బయట వచ్చేటువంటి అవకాశం కూడా ఉందని చెప్పాలి. అయితే వ్యక్తిగతంగా ఏదైతే అతన్ని ఉద్దేశపూర్వకంగానే అతని దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి కాబట్టి, అతను బెదిరిస్తున్నాడు కాబట్టి కూడా వీళ్ళు దాడి చేసి ఉండొచ్చు, చంపుండొచ్చు, అదే రకంగా చంపారన్న కోణంలోనే పోలీసులు కూడా అనుమానాలు వ్యక్తం చేసి కేసు కూడా నమోదు చేసినటువంటి పరిస్థితి. ఓకే, ఇది కేవలం వాళ్ళ పర్సనల్ విషయం మాత్రమే, పార్టీకి అంటగట్టొద్దు అని చెప్తున్నారు. ఇది జనసేన సంబంధించి కూడా ఇది ఈ యొక్క వ్యవహారం సంబంధించి పూర్తిగా ఇది జనసేన పార్టీకి ఏదో జనసేన పార్టీకి సేవలు చేస్తుండొచ్చు, పార్టీలో వ్యవహరించుండొచ్చు, కానీ జరిగినటువంటి ఇన్సిడెంట్ మాత్రం పూర్తిగా అది వ్యక్తిగతం. ఏదైతే వినీత కొటాక్ కావచ్చు, ఇటు చనిపోయినటువంటి రాయుడు కావచ్చు, ఇది పర్సనల్ కి సంబంధించినటువంటి ఇష్యూవే కాబట్టి ఇది పర్సనల్ గా చూడాలనే కానీ పార్టీకి మాత్రం ఆపాదించద్దంటూ కూడా ఇప్పటికే తిరుపతి జనసేన ఎమ్మెల్యే కూడా ప్రెస్ మీట్ పెట్టి తెలియజేయడం జరిగింది. సరే, వివిధ పార్టీ నాయకులు కూడా అదే తరహా అయినటువంటి మాట చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే కొన్ని పరిస్థితులు, కొన్ని సంఘటనలు మీరు వాళ్ళ పర్సనల్ గా చూడాలి కానీ పార్టీకి మాత్రం ఆపాదించొద్దంటూ కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. రైట్, అంటే ఈ కేసుకు సంబంధించి పూర్తిగా డీటెయిల్స్ వచ్చేసినట్లేనా? ఇంకా ఏమైనా విచారణ జరుగుతుందా? కీలకమైన విషయాలు ఇంకా ఏమైనా రావాల్సినవి ఉన్నాయా? ఆల్మోస్ట్ క్లియర్ అయిపోయినట్టే మనం భావించలేదు. ఎందుకంటే ఇప్పటికే వాళ్ళని రిమాండ్ కూడా తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది, వాళ్ళని అరెస్ట్ చేయనట్టుగా కూడా తెలుస్తుంది. విచారణ మొత్తం మరొక మారు శ్రీకాళహస్తి కూడా ఒకరు తీసుకొని రావచ్చు అనేసి కూడా ఒక వాదన నడుస్తుంది. కేసు సంబంధించి మాత్రం పూర్తి స్థాయిలో అరెస్టులు అయిపోయాయి, రిమాండ్ కూడా తరలించినటువంటి పరిస్థితి కాబట్టి పూర్తి స్థాయి ముద్దాయిలు వీళ్ళు అనేది మీకు తెలిసినటువంటి పరిస్థితి. ఓకే, రైట్, థ్యాంక్ యూ సురేష్. మొత్తం మీద ఈ కేసుకు సంబంధించి చాలా కీలకమైన అంశాలు బయటకు వచ్చాయి. ముఖ్యంగా వినూతకు సంబంధించినటువంటి వినూత చేసినటువంటి పార్టీ కార్యక్రమాలు అంతర్గతంగా పార్టీలో జరిగినటువంటి కొన్ని కీలకమైనటువంటి చర్చలు, లేదంటే ఎవరెవరితో కలుస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు, లేదంటే కొన్ని నగదు లావాదేవీలకు సంబంధించినటువంటి అంశాలు, మరికొన్ని పర్సనల్ విషయాలకు సంబంధించిన డీటెయిల్స్ కూడా ఈ రాయుడు దగ్గర ఉన్నట్లుగా తెలుస్తుంది. ఆ ఫోటోలు, వీడియోలు, లేదంటే ఆ డీటెయిల్స్ తన దగ్గర ఉన్నాయి కాబట్టి
ఆ రాయుడు బెదిరించడం మొదలుపెట్టినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే వారి మధ్య కొంత వాగ్వాదం జరిగిందని, ఇది మనసులో పెట్టుకొని రాయుడు మీద పగ పెంచుకొని కక్ష పెంచుకొని అతన్ని చిత్రహింసలు పెట్టి చిత్రవాద పెట్టి తన ప్రాణాలు తీసినట్లుగా తెలుస్తోంది. అయితే చెన్నై పోలీసులు ఇప్పటికే దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ ఇచ్చారు. శ్రీకాళహస్తిలో మొత్తం పోలీసులు కూడా వివరాలు అందించారు. వారిని ఇప్పటికే విచారిస్తున్నారు, వినుతను, ఆమె భర్త చంద్రబాబును, శివకుమార్ను, గోపిని, దాసుని. సో ఈ నేపథ్యంలో ఫర్దర్గా దీనికి సంబంధించి కాన్సిక్వెన్స్ ఎలా ఉండబోతున్నాయి? ఓ పక్క ఇప్పటికే పార్టీ నుంచి వీరిని సస్పెండ్ చేయడం జరిగింది. పార్టీకి వీళ్ళకి ఇంకే సంబంధం లేదు అని చెప్పారు. ఈ నేపథ్యంలో పార్టీ మాకు సంబంధం లేదు, వాళ్ళ పర్సనల్ విషయంగానే చూడండి, పార్టీకి ఆపాదించి మాట్లాడొద్దు అంటూ జనసేన రిక్వెస్ట్ చేస్తుంది. మరోవైపు ఇంకా ఏమైనా వివరాలు ఉన్నాయా? ముఖ్యంగా అసలు ఆ వీడియోలు ఏంటి, ఆ డీటెయిల్స్ ఏమేమి ఉన్నాయి, రాయుడి దగ్గర ఏం ఫోటోలు ఉన్నాయి, ఏం వీడియోలు ఉన్నాయి, ఏమేం డీటెయిల్స్ ఉన్నాయి అనే దానికి సంబంధించి ఒకవేళ నిజంగానే వినుత అనుమానపడ్డట్లుగా, వినుత వాళ్ళు అనుమానించినట్లుగా, డౌట్ పడ్డట్లుగా రాయుడు నిజంగానే ప్రత్యర్థులతో కలిసి పనిచేస్తున్నాడా, దానికోసమే వాళ్ళని బెదిరించాడా, లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? ఇది కూడా చాలా కీలకమైన అంశం. 10 ఏళ్లుగా నమ్మకంగా పనిచేస్తున్నటువంటి రాయుడు ఎందుకని ఇప్పుడు బెదిరించాల్సి వచ్చింది? అసలు ఆ వీడియోలు ఏంటి, దేనికి సంబంధించినటువంటి వీడియోలు, నగదు లావాదేవీలకు సంబంధించిన వీడియోలేనా, పార్టీలో అంతర్గత చర్చలకు సంబంధించినటువంటి వీడియోలేనా, ఇంకా ఏమైనా ఉన్నాయా, ఫ్యామిలీకి సంబంధించిన విషయాలు ఇంకేమైనా ఉన్నాయా? మరి 10 ఏళ్లుగా అన్ని వివరాలు తెలిసిన వ్యక్తి ఇప్పుడే ఎందుకు బెదిరించాడు అనేది చాలా కీలకమైన అంశం. అంటే ప్రత్యర్థులతో కలిసి పనిచేయడం వల్ల ఇలా చేశాడా, లేకపోతే ఇంటర్నల్గా ఇంకేమైనా విషయాల్లో మనస్పర్ధలు వచ్చాయా అనేది కూడా చాలా ముఖ్యమైన అంశంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఫుల్ డీటెయిల్స్ రావాల్సి ఉంది. పోలీసుల విచారణ ఇంకా కొనసాగుతోంది. మరింత సమాచారం వచ్చిన తర్వాత మళ్ళీ మీకు అందిస్తాం.